నారాయణపేట మండలం కొల్లంపల్లి జెడ్పీ హై స్కూల్లో సినీ నటి మంచులక్ష్మి సందడి చేశారు. కొల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదిని మంచులక్ష్మి అలాగే ఎమ్మెల్యే పర్ణికారెడ్డితో కలిసి ప్రారంభించారు. 3 ఏళ్లలో పాఠశాలల అభివృద్ధికి 50 లక్షలు మంజూరు చేసినట్లుగా మంచులక్ష్మి తెలిపారు. నారాయణపేట నియోజకవర్గంలో 20 పాఠశాలలను ఎంపిక చేసినట్లుగా మంచులక్ష్మి తెలిపారు. అనంతరం పాఠశాలలకు చెందిన విద్యార్థినులకు శానిటేషన్ కిట్లను కూడా అందజేశారు. పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి వేణీరావు ఫౌండేషన్ ద్వారా టీచ్ ఫర్ చేంజ్ చేస్తున్న పనులకి మీరు సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కొల్లంపల్లిలో స్టార్ట్ చేసాం. ఇప్పుడు 4 మండలాల్లో 16 స్కూల్స్లో మేము స్మార్ట్ క్లాస్ రూమ్స్ నిర్వహించడం జరిగింది. ఫ్లో ఫార్వర్డ్ అనే ఇంకో ఇనిషియేటివ్తో మెన్స్ట్రల్ హైజీన్ గురించి ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళకి ప్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో బలహీనంగా ఉన్న వెనకబడిన ఊరుల దగ్గర నుంచి మనం కానీ మన పనులను స్టార్ట్ చేస్తే ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మన దేశం అతి త్వరలో ముందుకు నడుస్తుంది అని మా అందరి నమ్మకం. రోజు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది. వేణీరావు ఫౌండేషన్ రత్నారెడ్డి గారు స్కూల్లో పర్ణిక స్టూడెంట్ అనమాట. సో నాకు ఇది ఒక ఫుల్ సర్కిల్ మూమెంట్ లాగా అనిపిస్తుంది. ఆవిడ మళ్ళీ వాళ్ళ స్టూడెంట్కి ఉన్న కాన్స్టిట్యువెన్సీకి వచ్చి ఇలా ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలని